బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులు సేఫ్ రూట్ ఎంచుకుంటున్నారా? మొన్న ఛత్తీస్గఢ్లో కాల్పులతో దారి తెలంగాణకు మళ్లిందా? తెలంగాణలో తమ ఉనికిని చాటుకునేందుకు కామ్రేడ్లు మళ్లీ ప్రయత్నిస్తున్నారా? ఆదివారం జరిగిన మావోల ఎన్కౌంటర్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. కీలక నేతలతో పాటు పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణ వైపు ఫోకస్ పెడుతున్నారు. గోదావరి తీర ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లిలో గత 4-5 ఏళ్లుగా వివిధ కమిటీల పేర్లతో కొత్త రిక్రూట్మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. చిన్న టీములుగా ఏర్పడి తెలంగాణలోని భద్రాద్రి, ములుగు అటవీ గ్రామాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు మావోలు నక్కిన చోటే మట్టుబడుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టు కీలక నేతలతో పాటు 7 హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఎన్కౌంటర్తో మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. అయితే ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లిలో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా పెట్టి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మావోయిస్టుల ఉనికిని చాటు కు దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో హై అలర్ట్ ప్రకటించారు కాకీలు. మరోవైపు నిన్న ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్ట్ మార్టం జరగనుంది. మృతదేహాలకు పంచనామా పూర్తి చేశారు పోలీసులు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా పూర్తి చేసి ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. అయితే పస్రా, తాడ్వాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అటాక్ చేసే అవకాశాలు ఉండటం, ములుగు జిల్లా కేంద్రానికి మావోయిస్టు సానుభూతి పరులు అధిక సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో పోలీసులు ప్లాన్ చేంజ్ చేశారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను ఏటూరు నాగారంకు తరలించారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంది పౌర హక్కుల సంఘం. మావోయిస్టులకు అన్నంలో విషం పెట్టి చంపేశారని ఆరోపించారు. వాళ్ల మృతదేహాలకు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో పోస్ట్మార్టం నిర్వహించాలని, ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పీఎల్జీఏ ఏర్పడి 24 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలకు పిలుపునిచ్చింది. ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు వెలిశాయి. అయితే వారోత్సవాలకు ఒక్కరోజు ముందే ఎన్కౌంటర్ జరగడం మావోయిస్టులకు భారీ దెబ్బపడింది. వారోత్సవాలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరగడం సంచలనం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. వేణు, చెప్పండి, మరి నిన్న జరిగిన ఎన్కౌంటర్తో అయితే అక్కడంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రత్యేక నిఘా కూడా పెడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా నిన్నటి ఎన్కౌంటర్ తర్వాత ములుగు, భూపాలపల్లి 2 జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలు కూడా హైలైట్ అయితే ప్రకటించారు. ఇక నిన్న 7 మృతి చెందినటువంటి మావోయిస్టు మృతదేహాలు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి రాత్రి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించాల్సింది. కానీ అక్కడికి తాడ్వాయి, పస్రా మీదుగా అంటే పూర్తిగా దట్టమైనటువంటి అడవి ప్రాంతం గుండా మావోయిస్టుల మృతదేహాల తరలింపు ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టుల పీఎల్జీ వారోత్సవాలను ఈ నేపథ్యం లోపల కొంతమంది మఫ్టీలో కూడా మావోయిస్టులు అడవులో తిరుగుతున్నారనే ఒక సమాచారం ఉంది. సో ఆ తరలింపు నేపథ్యం లోపల పోలీసులపై అటాక్ చేసి మృతదేహాలు తీసుకెళ్లే అవకాశం ఉందంటూ భావించిన పోలీసులు తిరిగి ములుగు తీసుకురావాల్సిన డెడ్ బాడీలను కూడా ఏటూరు నాగారం ఆసుపత్రి వద్దకే తీసుకోవడం జరిగింది. ఏటూరు నాగారం వద్ద సాయుధ బలగాల పహారా ఉన్న నేపథ్యం లోపల అదే సేఫ్ ప్లేస్ అంటూ కూడా పోలీసులు భావించారు. సో నిన్న రాత్రి నాటకీయ పరిణామాల మధ్య ములుగు దాదాపుగా పస్రా వరకు వచ్చినటువంటి డెడ్ బాడీస్ అన్ని కూడా మళ్ళీ తిరిగి అంబులెన్స్లో ఎక్కించి ఏటూరు నాగారం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏటూరు నాగారం ఆసుపత్రి వద్ద అయితే భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఇక మరోవైపు ఈ రోజు నుంచి పీఎల్జీఏ వారోత్సవాలు మొదలు కానున్న నేపథ్యం లోపల కూడా అటు ఏజెన్సీ ప్రాంతాలు,
గోదావరి పరివాహక ప్రాంతాల లోపల మావోయిస్టులు ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రిక్రూట్మెంట్ కావచ్చు, వివిధ ఇన్ఫార్మర్లకు కావచ్చు, వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాల నేపథ్యం లోపల దాదాపుగా 300 పైగా సాయుధ బలగాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతం లోపల బందోబస్తు నిర్వహిస్తున్న కూమింగ్ చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక దీనిపై అంటే మావోయిస్టుల నిన్న ఎన్కౌంటర్ జరిగినటువంటి విషయంపై కూడా పౌర హక్కుల సంఘ నేతలు కీలక ప్రకటన కూడా చేశారు. వాళ్ళు అన్నంలో విషయం కలిపి మట్టు పెట్టారు. ఆ తర్వాత ఎన్కౌంటర్ పేరుతో బూటకప్ ఎన్కౌంటర్ చేశారంటూ కూడా ప్రకటన రిలీజ్ చేసిన నేపథ్యం లోపల సానుభూతి పరులు ములుగు టౌన్కి మృతదేహాలు తీసుకొస్తే కూడా వాళ్ళంతా వస్తే కొంత నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది, కొంత ఉద్రిక్తతలు వస్తాయంటూ కూడా కొంత పోలీసులు కూడా కొంత చాకచక్యంగా ఈ విషయం లోపల వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చనిపోయిన వ్యక్తులంతా కూడా ఛత్తీస్గఢ్ చెందినవారు. అందులో పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మధు మినహాయిస్తే మిగతా 6 కూడా ఛత్తీస్గఢ్ చెందినవారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులకు నిన్న సాయంత్రమే సమాచారం అందించారు. వాళ్ళంతా కూడా ఈరోజు సాయంత్రం వరకు ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. సో డెడ్ బాడీలు అన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించి స్వగ్రామాలు చేరేంత వరకు కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఏజెన్సీ జిల్లాలు అటు ములుగు కానీ భూపాలపల్లి జిల్లా లోపల గోదావరి పరివాహక ప్రాంతం లోపల ఈ యొక్క వారోత్సవాలకు సంబంధించి మావోయిస్టులు వచ్చే అవకాశం నేపథ్యం లోపల ఈ జిల్లాలకు ఎవరు అడుగుపెట్టినా కూడా పూర్తిగా వాహనాలను తనిఖీ చేస్తూ వచ్చిన వ్యక్తులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఐడీలను వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళని వదులుతున్నారు. అనుమానితులు కానీ ఎటువంటి ఐడీ లేకుండా ప్రయాణిస్తున్న వారు ఎవరున్నా కూడా పోలీసులు అదుపులో ఉంచుకొని పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాతనే వదిలిపెట్టిన పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ 8 రోజుల పాటు పూర్తిగా డెగ కళ్ళతో పోలీసులు సాయుధ బలగాలు అడవులను జల్లెడపడుతూనే మరోవైపు ఎవరైనా అనుమతులు వస్తే తమకు సమాచారం అందించాలంటూ కూడా అటు స్థానిక గిరిజనులకు కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ కొనసాగుతుంది. అయితే ఏం జరగబోతుంది, ఎందుకంటే భారీ ఎన్కౌంటర్ జరిగింది దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఒక భారీ ఎన్కౌంటర్ ముల్లో జరిగిన నేపథ్యం లోపల మరోసారి మావోయిస్టులు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు నిన్న బీజాపూర్ జిల్లాలో కూడా ఇన్ఫార్మర్ నేపథ్యంతో మావోయిస్టులు ఒక వ్యక్తిని హత్య చేశారు. సో వారోత్సవాల నేపథ్యంలో మరోసారి అట్లాంటి ఘటన జరిగే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు అయితే హై అలర్ట్గా ఉన్న పరిస్థితి అయితే ములుగు భూపాలపల్లి జిల్లాలో కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.